హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. మీరు చూస్తున్నారు సంతోష్ క్రియేషన్స్. మరో వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వీడియోలో నేను మీతో రెండు విషయాలు అయితే పంచుకోబోతా ఉన్నాను. ఒకటి ఏంటంటే ఇల్యూషన్ పెయింటింగ్ని మన చాక్ పీస్ మీద అయితే మనం చెక్కాం. మొదటిది ఇది. అలాగే మరొకటి విషయం ఏంటంటే నాకు కరోనా వచ్చినప్పుడు జరిగిన పెద్ద కామెడీ. ఇది బాగుండిద్దండి మీరు వినటానికి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని ఇలాంటివన్నీ నా జీవితంలోనే జరుగుతాయి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మొదటగా అయితే మీకు ఈ ఇల్యూషన్ పెయింటింగ్ అంటే భ్రమపరిచే పెయింటింగ్ అనమాట. మనం జనరల్గా మనం చూసినప్పుడు కొన్ని చిత్ర కళాకారులు బాగా అద్భుతంగా వేస్తూ ఉంటారు. అందుట్లో మనం చూసే ఒక బొమ్మలో మరో బొమ్మ దాగి ఉంటుంది అనమాట. మనకు కనపడే పైది కాకుండా దానిలో అంతర్లీనంగా మరో కొన్ని బొమ్మలు మనకు కనబడతా ఉంటే ఇవి మీరు చాలా మంది ఇంతకుముందు చూసే ఉంటారు. అయితే అలాంటి పెయింటింగ్ మనకు కంటపడినప్పుడు మనం ఎందుకు వదిలిపెడతాం, దాన్ని మనం ఎందుకు చేయకూడదని ఒక పుస్తకంలో చూసిన పేపర్లో ఈనాడు అంటే ఆదివారం పుస్తకాల్లో పేపర్లో వచ్చిన ఆర్టికల్ని మనం చూసి గాలి రాట్లా నాకు కొంచెం పక్కరా మనం ఆర్టికల్ చూసి ఆ పేపర్లోది చెక్కటానికి మనం చాక్ పీస్ మీద అయితే చెక్కాం. ఇది మీకు క్లారిటీగా కనపడకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో అయితే మీరు చూడవచ్చు. మనకు కనపడుతున్న ఇద్దరు ముఖాలు, ఒకటేమో ఒక ముసలాయన ఎదురు వాళ్ళు చూసి ముఖాల్లో ముఖం పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు చూస్తున్నట్టుగా మనం కనపడతా ఉంది. అయితే వాటి మధ్యలో వారి ముక్కు ముఖాల మధ్యలో ఇంకో ఇద్దరు వ్యక్తుల ఫోటోలు కనపడతా ఉంటాయి అనమాట. ఒక అతను ఇట్లా గిటార్ వేస్తూ ఉంటే ఇంకొక అతను తల మీద ఏదో పెట్టుకున్నట్టుగా కనపడతా ఉండిద్ది. వాటిని అయితే మీరు చూడొచ్చు. ఇవి ఈ చాక్ పీస్ మీద మనం ఎందుకు చెక్కకూడదా అని ఆ రోజుల్లో మనం చెక్కాం. ఇది అయితే బాగుండిద్ది, మీకు కూడా కొంచెం క్లారిటీగా గమనిస్తే కనుక మీకు అర్థమైద్ది. మరి మీకు అర్థమైందో లేదో కింద కామెంట్లో తెలియజేయండి. ఇదైతే ఈ ఇన్విజిలేషన్ ఫోటో. అది పలకటం నాకు కొంచెం ఇంగ్లీష్ కదా, ఖచ్చితంగా పలకనే లేదో నాకైతే తెలీదు. మరి మీరైతే దీన్ని చూసి మీకు గనక ఇదైతే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఓకే, రెండో విషయం ఏంటంటే నాకు కరోనా వచ్చినప్పుడు జరిగిన కామెడీ. కరోనా అనేది వాళ్ళ చాలా భయంకరమైన సన్నివేశం. కొన్ని రోగాలు కొన్ని దేశాలని ప్రభావితం చేస్తే ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. అలాంటి రోజుల్లో మనకైతే కరోనా వచ్చింది. మే 14, 2021 ఉదయాన్నే లేచి నేను మోసానికి వెళ్ళాను. అంటే మటన్ తీసుకొచ్చా. ఎందుకంటే ఆ రోజు మే 14 మా మిస్సెస్ది పుట్టినరోజు. అందుకని నేను వెళ్ళి ఉదయాన్నే లేచి మోసం తీసుకొచ్చి మా ఇంటి ముందుకు వచ్చాక పక్కన ఉన్న కుండీలో నాసు మొక్కలు ఉంటే దాన్ని ఒక పువ్వు తుంచి ఒక చేతిలో కవరు మరో చేతిలో ఫ్లవర్ పట్టుకొని మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళా. కవర్ ఇచ్చా. ఏంది ఇది అంది. మటన్ అన్న. దేనికి అంది. ఇంకో చేతిలో ఉన్న ఫ్లవర్ తీసి హ్యాపీ బర్త్డే టు యూ అని. చాలే ఊరుకోయో అంది. సిగ్గుపడి ఆ సిగ్గుతో అందేమో అనుకున్నా. సరేనని ఇంకా ఆ రోజు మా మిస్సెస్కి ఇచ్చాను. దాన్ని రెడీ చేసి వంట ప్రారంభించింది. పనికి వెళ్దామా సెలవు పెడదామని మా ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తామన్నా. మా ముందుగా ఒక అక్క బుజ్జక్క వెళ్తా, అబ్బాయి ఇంట్లోంచి ఏందో మాడిన వాసన వస్తున్నాను. మా ఇంట్లో కాదులే అక్క అన్న. సరే కాసేపు మా మిస్సెస్ కాసేపటి తర్వాత కొట్టుగా నుంచి హడావుడిగా వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. మెట్ల మీద కూర్చోగానే మావిడ హడావుడిగా వచ్చి ఇంట్లో గబగబా వెళ్ళింది. అనుకుంటా ఉందంట, అయిపోయింది నా పని, ఈరోజు అరుస్తాడు, కూర అంతా మాడిపోయిందని. ఆ మొక్కలన్నీ మాడిపోయి వాసన రోడ్డు మీద కూడా వచ్చింది. కానీ మనకైతే ఆ స్మెల్ అనేది తెలియలా. ఇంకా మాడిపోయిన మొక్కల్ని అంటే హాఫ్ బాయిల్ చేస్తారు కదా, ఆ మొక్కల్ని కడిగి మళ్ళీ కూర వండిందంట. ఆ విషయం తర్వాత చెప్పింది నాకు. ఇది విషయం అయితే నాకు తెలియదు. సరే ఇంట్లోకి వెళ్ళి వంట కార్యక్రమం చేసుకుంది. వంట అంతా వండి రెడీ చేశారు. మామూలుగా నాన్ వెజ్ అంటే మా ఇంట్లో ఉల్లిపాయ నిమ్మకాయ ముక్కలు చేసి మా అమ్మాయి అలవాట్లే మాకు కూడా వచ్చింది. అసలు ఆ అలవాటు అనేది మన్నాయి కాడి నుంచి ప్రారంభించి మాకు మా పిల్లలకు కూడా అలవాటైంది. ఈ విధంగా మా మిస్సెస్ మోసం కూరను మంచిగా రెడీ చేసింది. అన్నం తిందామని కూర్చొని తింటే చెత్త తిన్నట్టుంది. ఏందా కూర ఏంది మా ఎట్టు వండి ఉంటాం, దేనికి బాగానే వండానుగా అంది. ఒక్కోసారి అట్నే వండుద్ది కదా అని తిన్నా కానీ నాకేందో బాగా తేడా కొట్టింది. సర్లే అని పక్కనే ఉన్న నిమ్మకాయని నాలిక పూసుకున్నా. పుల్లగా లేదు.
నోట్లో బద్దేసుకొని కసా నవ్వులే. నోటి నిండా రసం వచ్చింది కానీ పులుపు అయితే తగల. అంతలేక మా వదిన ఇంట్లోకి ఎంటర్ అయ్యి, ఏదో ఈ పిల్లోడు నిమ్మకాయ అంత అట్న వలుతున్నాడు ఏంది అంది. ఆడవిడిగా మావిడి బయటకు వచ్చింది. నాకు అప్పటికి ఈ విషయం అర్థమైంది. వదిన వ్యవహారం ఏదో తేడా పడినట్టుంది, ఇంటికి వెళ్ళాను. అయ్యో ఏందబ్బాయి అంది. కొద్దిగా ఇంటికి వెళ్ళొదినా, బాగాలేదులే అన్న. సరే అని మా మిస్సెస్ నేను వెళ్ళి హాస్పిటల్లో కరోనా టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది, మా వాడికి నెగిటివ్ వచ్చింది. ఏంది మా నీ పుట్టినరోజు నాకు కలిసి రాలేదు చీ అన్న. అప్పుడు ఆ పిల్ల అంది, అయ్యో అసలు ఈ పుట్టినరోజు నాది రేపు అంది. అదేంది అంటే, అవును 15వ తారీఖు నా పుట్టినరోజు, నువ్వేందో జోకు చేస్తున్నావు అనుకున్నాను, నా పుట్టినరోజు ఇలా కాదు అంది. సరే నేను గమనించి జ్ఞాపకం చేసుకుంటే కరెక్ట్గా ఆ పిల్ల పుట్టినరోజు ఏ వారం వచ్చిద్దో 22వ తారీఖు మా పెళ్లి రోజు కూడా అదే వారం వచ్చింది. టాలీ అయితే నిజమే, ఆ రోజు పుట్టినరోజు కాదు. అనవసరంగా మోసం తెచ్చాను, ఫ్లవర్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాను, ఇవన్నీ చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ కరోనా రోజులు అంటే చాలా భయంకరంగా అనమాట. సరే ఇంకా నేనేం చేశాను, అప్పుడైతే నేను క్వారంటైన్కి వెళ్ళాలని సిద్ధపడ్డా. ఎందుకంటే కరోనా అంటే భయంకరంగా ఉండిద్ది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంకట్టే ఇంటిగా ఉండటం బాగుండదులే అని 52 ఎకరాల్లో క్వారంటైన్కి వెళ్దాం అనుకున్నాం. తర్వాత రోజు మా ఇంట్లో వాళ్ళందరికీ టెస్ట్ చేపిస్తే మా కొడుకు కూడా వచ్చింది, మా కొడుకు ఏరి. అప్పుడు వెళ్దామంటే నా కొడుకు ఎక్కడ, నేను అక్కడ. అమ్మో ఏం జరిగిద్దో, ఎక్కడ ఎవరి విషయాలు ఒకరి విషయాలు ఒకరికి తెలీదు. అందుకని నేను వెళ్ళకుండా పైన ఒక గది ఉంది, అదే మీరు ఇప్పుడు దాన్ని మనం స్టూడియో కింద వాడుకుంటున్నాం. ఆ గదిలోనే నేను దాన్ని కాలం ఎలా తీశాను. దేవుడి దయ వల్ల నాకైతే పెద్దగా సమస్య రాలేదు. అప్పుడు నా కరోనా వచ్చినప్పుడు ఫోన్ అయితే నా దగ్గర ఉంది, వార్తలు వింటా ఉండ. ఒక బాడీ బిల్డర్ చచ్చిపోతే అది ఒక భయం. ఒరే ఇది 24 గంటలు జిమ్ చేసి బాడీని మెయింటైన్ చేసేవాడు చచ్చిపోయాడు, మనమేమో 11ంటికి 12ంటికి తిని ప్లేటు పక్కన నెట్టి అదే మంచం మీద కొనుక్కుంటాం. అందరూ పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తారు, మనకు అది లేదు. ఆ విధంగా చూస్తున్నా మనం అర్హులేం కాదు బతకటానికి. ఇంకో మరణం వార్త ఏంటంటే, ఒక ఎంపీ కూతురు చచ్చిపోయింది. వాళ్ళకే లక్షలు కోట్లు పెడతారు, మనం అవి కూడా పెట్టలేం. ఏంటంటే కొన్ని సంఘటనలు మనల్ని భయపడతా ఉండేవి. ఏదో దేవుడి దయ వల్ల మనకి ఎలాంటి ఎక్కువ నష్టం జరగకుండా ఒక 10-15 వేలలోనే బయటపడ్డాం. ఒక 10,000 ఏమో టెస్టులకైనా, ఒక 1,500 ఏమో మెడిసిన్కైనా. ఆ విధంగా కరోనా నుంచి దేవుడు నన్ను నా కుటుంబాన్ని తప్పించాడు. ఇదండి విషయం. అయితే మరి మన వీడియోల్ని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి. అసలు అయితే మా అమ్మమ్మ గురించి మీకు చెప్పాలా, ఒక మంచి పొడుపు కథ ఉంది. ఆ పొడుపు కథ ఏంటంటే దాన్ని గూగుల్లో కూడా నాకు ఆన్సర్ దొరకదు. మా అమ్మమ్మ చచ్చిపోయిన బాధ కంటే ఆన్సర్ చెప్పకుండా చచ్చిపోయిందని నాకు అప్పుడప్పుడు బాధ వేస్తూ ఉండిద్ది. ఆ కథ ఏంటిదో నేను రాబోయే వీడియోలో మీతో పంచుకుంటా. ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి.